హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి కృష్ణగిరి మండలంలో అంటే మనకు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో చుంచి ఎర్రగుడి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కనిపించే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం లోపలికి వెళ్ళిపోదాం. మనకు ఈ ఊర్లో వచ్చేసి ఎస్ ఆకారంలో ఉంటుంది చుంచి అనేది, మనకు టెంపుల్ చుంచి అనేది. సో ఈ వీడియో డీటెయిల్స్ గా చూసేద్దాం. ఇక్కడ కనిపించే విలేజ్ వచ్చేసి చుంచెరగుడి గ్రామానికి సమీపంలో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. ఈ గుడికి సంబంధించిన శిలా శాసనాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ మొత్తం కూడా ఏ భాషలు ఉన్నాయో కూడా అస్సలు కనిపించడం లేదు. ఇక్కడ శివలింగం ఆకారం ఒక్కటి మాత్రమే మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడ ఒక శివలింగం ఆకారం మాత్రమే దర్శనమిస్తుంది. ఇక్కడ కనిపించే ఏ అక్షరం కూడా మనకు ఒక్క అక్షరం కూడా అర్థం కాదు. మనకు తెలుగే సరిగా రాదు. ఆనాటి కాలంలో రాసిన ఈ సంస్కృతం ఎలా అర్థమవుతుంది? చూస్తున్నారు కదా, చుంచెరగుడి గ్రామంలో ఉండే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఈ గోపురం మొత్తం కూడా ఇటు నుంచి ఇక్కడి దాకా ఇది మొత్తం మనకు ఎస్ ఆకారంలో ఉంటుంది. అంటే 3 వంపులుగా, అంటే ఫస్ట్ స్టెప్ ఉండేది అక్కడి నుంచి ఒక స్టెప్ ఇలా వచ్చి మళ్ళీ ఇలా తగ్గులేకంటే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఇట్లా ముందుకు వచ్చేసి మళ్ళీ కిందికి వాలై ఉంటుంది. సర్కిల్ వచ్చేసి మనకు 3 విభాగాలుగా సర్కిల్లో మనకు ఎస్ ఆకారంలో కనిపిస్తుంది. అందుకే మనకి ఇది చుంచు మనకు ఏ విధంగా ఉంటుందంటే సో వంపు వాలుగా కలిగి ఉంటుంది. అందుకే ఈ టెంపుల్కి వచ్చేసి చుంచు అంటారు. అలాగే ఈ విలేజ్కి వచ్చేసి ఈ చుంచు కారణంగానే మనకు చుంచెరగుడి అనే పేరు వచ్చేసింది. మనకు ఈ టెంపుల్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన టెంపుల్. ఇది మనకు చాలా బాగుంటుంది. అంటే గుడి క్లోజ్ చేసేసారు, మనం వచ్చిన టైమింగ్ లో గుడి క్లోజ్ చేసేసారు. మీరు ఎంతమంది ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటారో మనకు కామెంట్ చేయండి. అంటే మీరు వెళ్ళాలనుకుంటే, ఈ టెంపుల్ వెళ్ళాలనుకుంటే మనకు నంద్యాల జిల్లా డోన్ నుంచి వెళ్ళొచ్చు. అలాగే కర్నూలు జిల్లా కృష్ణగిరి వెల్దుర్తి నుంచి కూడా వెళ్ళొచ్చు. మీరు కర్నూలు జిల్లా వెల్దుర్తి నుంచి వెళ్ళాలంటే ముందుగా కృష్ణగిరికి వచ్చేయండి. కృష్ణగిరి నుంచి మనకు 12 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే నంద్యాల జిల్లా డోన్ నుంచి వెళ్ళాలంటే డోన్ నుంచి మనకు 30 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో ఉంటుంది. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, చుంచు ఎర్రగుడి గ్రామంలో ఉండే శివాలయం. మనం గర్భాలయంలోకి వచ్చేసాం. ఇక్కడ పూజార్ల వాళ్ళు వచ్చేసి మనం ఇక్కడ వీడియో తీస్తున్నామని అడిగేలోపు మనకు లాగ్ అయితే ఓపెన్ చేసేసారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నృత్యాలు అనేటివి, ఈ శిల్పకళ అనేది మనకు ఇక్కడ ఉండే వైవిధ్యం ఏమిటంటే మీకు మొత్తం కూడా చూపిస్తా చూడండి. ఈ శిల్పకళ మనకు శివయ్యను మెప్పించడం కోసం ప్రతిరోజు రాత్రి అన్నమాట మనకు ప్రతిరోజు ఇక్కడ నృత్యం చేశారు. ప్రతిరోజు చేశారా రాత్రి ఇక్కడ శిల్పాలు? ఇంతకు ముందు ఇప్పుడు చేయరు కదా. ఒకప్పట్లో ఇక్కడ కనిపించే ప్రతి శిల్పకళ కూడా ఇక్కడ ఒక శిల్పము, అలాగే ఇక్కడ ఒక శిల్పం కనిపిస్తుంది కదా, ఈ శిల్పాలు మొత్తం కూడా నృత్యం చేశాయన్నమాట. మనకు ఈ నృత్యం కారణంగా ఇక్కడ డ్యాన్స్ చేశారు కదా, ఆ కారణంగా నిదర్శనంగా మనకు సాక్షి అంటే కూడా రూపాలు, అలాగే అక్కడ కనిపించేది విఘ్నేశ్వరుడు సాక్ష్యంగా, అలాగే అటు సైడ్ చిన్న ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి. అంటే నందికి శివుడికి మధ్యన వెళ్ళకూడదు, అందుకని ఇటు సైడ్ నుంచి వెళ్ళడం లేదు, అటు సైడ్ నుంచి వెళ్ళేసి వద్దాము. ఎప్పుడైనా సరే మీరు శివాలయంలో దర్శనం చేసుకునేటప్పుడు నందీశ్వరునికి శివాలయానికి అంటే నందీశ్వరునికి శివునికి మధ్యలో ఆపోజిట్లో ఎప్పుడు ఒకటే కనిపిస్తుంది కదా మనకు పాలకుడు. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు క్షేత్రపాలకుడు. అంటే ఈ స్వామి కనిపించే ఈ స్వామి ఈ టెంపుల్ కి క్షేత్రపాలకుడు. అంటే ఇక్కడ నృత్యం చేసే వాళ్ళు ఎవరెవరు ఎలా చేస్తున్నారు, అంటే నృత్యానికి ఏ భంగిమలు ఎలా ఉండాలి అనేది నిర్ణయించేది ఇతను. అలాగే మనకు ఈ విఘ్నేశ్వరుడు వచ్చేసి మనకు నిదర్శనం. అంటే ఏ పూజ చేసిన ముందు తొలి పూజ చేయాలంటారు కదా, విఘ్నేశ్వర పూజ. అందుకని తొలి పూజ చేసి కార్యక్రమాన్ని మొదలు పెడతారనమాట. ఈ చుంచెరగుడి గ్రామంలో ఉండే శివాలయం చరిత్ర అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ వైవిధ్యం వచ్చేసి మీరు ఎవరైనా చూడాలనుకుంటే డోన్ మండలం మనకు దగ్గరలో నుంచి డోన్ మండలం నుంచి రావచ్చు, లేదా కృష్ణగిరి మండలంలోకి వస్తుంది. ఈ విలేజ్ వచ్చేసి మనకు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చుంచెరగుడి గ్రామంలో ఉంటుంది. అలాగే మీరు డోన్ మండలం నుంచి నంద్యాల జిల్లా డోన్ మండలం నుంచి కూడా ఈ టెంపుల్ కి చూడడానికి రావచ్చు. మనకు సీసీ ఫుటేజెస్ అందుబాటులో ఉంటాయి 24 అవర్స్. మనకు సీసీ కెమెరాలు నిఘలు ఉంటాయి. అలాగే శివయ్యని చూపించలేదు కదా, దగ్గరికి వెళ్ళిపోదాం. నందీశ్వరుడు వచ్చేసి చాలా అద్భుతంగా ఉన్నాడు. మన అదృష్టం ఏమిటంటే మనం వచ్చిన టైమింగ్ లో గుడి క్లోజ్ లో ఉంది, కానీ శివయ్యని చూపించాలనే ఒక ఉద్దేశంతో టెంపుల్ విజిట్ చేయించాలి ప్రపంచానికి అనే ఉద్దేశంతో మనకు లాక్ ఓపెన్ చేసినందుకు అందుకని చూపిస్తున్నాం. ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. చూస్తున్నారు కదా, మనం గుడి లోపల చూసేసాం. గుడి బయట ప్రాంగణం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ కనిపించే మొత్తం కూడా శిల్పాలు చాలా బాగున్నాయి. రామలింగేశ్వర స్వామి క్షేత్రం. మనకు రామలింగేశ్వరం పేరుతో ఇక్కడ శివయ్య కొలుతీరున్నాడు. అలాగే పక్కలో మనకు ఇటు సైడ్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళిపోదాం. ఎంత లక్షణంగా ఉంది కదా ఈ శిల్పం వచ్చేసి. ఒకసారి చూడండి, ఆ చిరునవ్వును కూడా ఎంతో అద్భుతంగా
చిత్రీకరించారు. ఇక్కడ మనకు పెదవులపై కనిపిస్తుంది కదా, ఈ పెదవులపై ఉండే చిరునవ్వును కూడా మనం దూరం నుంచి చూస్తే, ఇలా దూరం నుంచి చూస్తే కూడా అది ఒక శిల్పం అనేది ఎవరు నమ్మరు. అంటే అక్కడ కనిపించే ఒక శిల్పం అనేది ఎవరు నమ్మరు. అంటే ఆ రాతికి కూడా ఒక శిల్పానికి చిరునవ్వు అంటే ఎలా ఉంటుంది అనేది కూడా స్పష్టంగా ప్రపంచానికి తెలియజేశారు మన పూర్వీకులు. ఒకడన్ టెంపుల్ ఉంటుంది, పార్వతీదేవి అమ్మవారి టెంపుల్. అలాగే గుడి వెనుక భాగాన్ని వచ్చేద్దాం ఎలా ఉందో. ఈ శిల్పాలు చూడండి ఎంత బాగున్నాయి. అంటే ఇక్కడ కనిపించే గోపురం ఉంది కదా, ఇక్కడ మొత్తం కూడా ఇటు సైడు పైనుంచి చూస్తున్నాం కదా, ఈ గోపురాన్ని చూడండి మనకు ఎంత బందోబస్తుగా, అంటే ఎలాంటి రాళ్ళు వాడుకోకుండా మనకు ఒక శిల్పాలతోనే ఈ నిర్మాణాన్ని నిర్మించారన్నమాట. అంటే ఎలాంటి మనం ఆపోజిట్ బండలు వాడతాం కదా, అలాంటి ఏవి వాడుకోకుండా మనకు ఇక్కడ కనిపించే మొత్తం శిల్పకళలతోనే ఈ క్షేత్రాన్ని నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఉండేది చిన్న టెంపుల్ అయినా మనకు చూడముచ్చటగా ఉంటుంది. శివయ్య టెంపుల్ అండి. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే లొకేషన్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. మీరు మీ విలేజ్ ఎక్కడైనా సరే, మన ఆల్ ఇండియా ఊర్లో మీరు ఎక్కడున్నా సరే ఈ టెంపుల్ చూడాలనుకుంటే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. చుట్టూరా మనకు ఒక చిన్న పల్లెటూరులో ఉంటుంది. చుట్టూరా పచ్చని పొలాల ప్రకృతితో ఉండే అద్భుతమైన శివాలయం, మనం శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ మనం చూడొచ్చు ఇక్కడ. అలాగే గుడి వెనుక భాగంలో నాగప్పలు ఉంటాయి, ఇలా నాగేంద్ర విగ్రహాలు. టెంపుల్ కింది పునాదుల నుంచి చూడండి చాలా బాగా నిర్మించారు. ఇది మనకు పునాదులు కదా, పునాదుల నుంచి చూడండి ప్రతి చోట కూడా నృత్యం చేసే శిల్పాలే కనిపిస్తాయి ఈ టెంపుల్లో మనకు. ఇలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ 3 స్తంభాలు. ఈ 3 స్తంభాలకి ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ధ్వని వస్తుంది అనమాట. అది టచ్ చేసి చూసాం మనం లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, తాడిపత్రిలో కూడా ఒక శివాలయంలో అలాగే వచ్చింది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం కూడా 3 టైమ్స్. అంటే మనకి ఇవి మామూలుగా తెల్ల రాళ్ళు అంటారు చూడండి, మనకు నల్లేని రాళ్ళకైతే ఎక్కువ ధ్వని అనేది ప్రబలుతుంది అనమాట. మనకి ఇక్కడ తక్కువ వచ్చేస్తుంది. అటు సైడ్ వెళ్ళి చూద్దాము. అంటే ఒక ధ్వని వస్తుంది, చాలా బాగుంటుంది ఆ ధ్వని. అంటే రాళ్ళకు కూడా సంగీతాన్ని పుట్టించే ధ్వనిని ప్రపంచానికి పరిచయం చేసిన మేధావులు ఎవరైనా ఉన్నారంటే మన ఇండియన్సే, మన ఇండియన్ చరిత్రకారులే అని చెప్పొచ్చు. అంటే ఒక్కొక్క రాతికి ఒక్కొక్క ధ్వని వచ్చేస్తుంది. మీరు ఆ ధ్వనిని స్పష్టంగా వినాలి అనుకుంటే తాడిపత్రిలో ఉండే ఒక టెంపుల్ ఉంటుంది, శివాలయం టెంపుల్. ఆ టెంపుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను లింకు. అలాగే మనకి ఎండ్ స్క్రీన్ లో ఆ వీడియో ఇచ్చేసాను చూడండి. ఇక్కడ 3 స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఈ 3 స్తంభాలకు ఒక్కొక్క స్తంభానికి ఏ విధంగా సౌండ్ వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ దీనికి చూడండి, ఇదొక రకంగా వస్తే ఇదొక రకంగా వస్తుంది, అలాగే ఇది ఒక రకంగా వస్తుంది. ఒకటే చూసారు కదా, ఇది మనకు చుంచెరవుల్లోనే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క విశిష్టత అండి. మనకు ఈ టెంపుల్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు చుంచు వచ్చేసి 3 వంపులుగా కలిగి ఉంటుంది. ఈ క్షేత్రంలో మీరు ఎంతమంది ఈ టెంపుల్ దర్శించాలనుకున్నారు మనం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇప్పటిదాకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.